తెలుగు భాషకు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 ఎవరికి లభించింది? ప్రసాద్ సూరి. ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే సైనిక చర్యను ప్రారంభించిన దేశం ఏది? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్కు ప్రతీకారంగా ఇరాన్ ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బషారత్ అల్-ఫత్. రష్యా వైమానిక స్థావరాలపై ప్రధాన డ్రోన్ దాడిలో పాల్గొన్న ఉక్రెయిన్ యొక్క ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ స్పైడర్ వెబ్. ఏ ఆపరేషన్ పేరిట ఇరాన్ అణు కేంద్రంపై అమెరికా B-2 బాంబర్లతో దాడి చేసింది? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల నాటిన మొక్క పేరు ఏమిటి? సింధూర్. 2025 అమర్నాథ్ యాత్రకు ముందు భారత సైన్యం మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులపై ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బిహాలీ. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ సింధు. ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం ప్రపంచ గుర్తింపు పొందింది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణలోని ఏ ప్రాంతాన్ని కొత్త పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు? కుమరం భీం. విద్యను ప్రోత్సహించడానికి తల్లికి వందనం అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగు అందుకున్నటువంటి ఓజో ఫెని ఏ రాష్ట్రానికి చెందినది? గోవా. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడిన సల్కాన్ శిలాజ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. హిందీ భాషకు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 ఎవరికి లభించింది? పార్వతీ తిర్కీ. జనవరి 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏ నగరంలో ప్రారంభించబడుతున్నది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్యానెల్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? గోవింద్ మోహన్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత పురస్కారం అయిన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3ను ప్రదానం చేసింది? సైప్రస్ దేశం. 2029 ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. 64 సంవత్సరాలలో తొలిసారిగా పౌర రక్షణ మంత్రిని నియమించిన దేశం ఏది? దక్షిణ కొరియా. 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందినటువంటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2వ స్థానంలో కర్ణాటక. ఇటీవల విడుదలైన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఫ్రేమ్ ప్రకాష్. ఇటీవల లైట్నింగ్ షీల్డ్ అనగా బరాక్ మాగిన్ అనే నావిక రక్షణ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. స్టార్టప్ కృత్రిమ్ అభివృద్ధి చేసినటువంటి భారతదేశపు మొట్టమొదటి ఏజెంట్ AI వ్యవస్థ పేరు ఏమిటి? కృతి. ఇటీవల బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం
భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ ఏది? టాటా గ్రూప్. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానయాన సంస్థగా ఏ సంస్థ నిలిచింది? ఎయిర్ న్యూజిలాండ్. 2025 జనవరి మరియు ఏప్రిల్ మధ్య ఇంటర్పోల్ నిర్వహించిన ప్రపంచ సైబర్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సెక్యూర్. కర్ణాటక నుండి తోతాపురి మామిడి పండ్ల దిగుమతిని ఏ రాష్ట్రం నిషేధించింది? ఆంధ్రప్రదేశ్. ది స్టార్స్ లైట్ ది వే అనే నవలను ఎవరు రాశారు? సుచేత రాజకన్నా. అంతర్జాతీయ యోగా దినోత్సవం 10వ వార్షికోత్సవానికి జాతీయ ఆతిథ్య నగరంగా ఏ నగరాన్ని ఎంపిక చేశారు? విశాఖపట్నం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి మొట్టమొదటి మహిళ మరియు మొదటి ఆఫ్రికన్ అధ్యక్షురాలు ఎవరు? క్రిస్టీ కోవెంట్రీ, జింబాబ్వే దేశస్థురాలు. విపత్తు ప్రమాద తగ్గింపునకు గాను ఐక్యరాజ్య సమితి ససకావ అవార్డు 2025 అందుకున్న భారతీయుడు ఎవరు? మృత్యుంజయ్ మహాపాత్ర. యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో గ్యాస్ట్రోనమీ నగరంగా చేర్చడానికి ఉత్తరప్రదేశ్లోని ఏ నగరం అధికారికంగా నామినేట్ చేయబడింది? లక్నో. 2025 ఫిఫా క్లబ్ ప్రపంచ కప్పు ఎక్కడ జరుగుతుంది? అమెరికా. భారత విదేశీ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనగా రా అధిపతిగా ఎవరు నియమితులవుతున్నారు? పరాగ్ జైన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పవన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినందుకు దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? కర్ణాటక. ఉత్తర కొరియాకు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులవుతున్నారు? అలియావతి లాంగ్ కుమార్. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన మిషన్ ఏది? ఆక్సియం 4 మిషన్. నాసా యొక్క ఏరోస్పేస్ ప్రోగ్రామును పూర్తి చేసిన మొదటి భారతీయుడు ఎవరు? దంగేటి జాన్వి. ఇటీవల మాల్దీవుల ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులవుతున్నారు? కత్రినా కైఫ్. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది? 2026. K6 హైపర్సోనిక్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ క్షిపణి అనగా SLBM ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. 2025 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 99వ. మొదటి స్థానంలో ఫిన్లాండ్, 2వ స్థానంలో స్వీడన్, 3వ స్థానంలో డెన్మార్క్. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం లావెండర్ ఫెస్టివల్ 2025 జరుపుకుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ రెండు దేశాల వైమానిక దళాల మధ్య మొదటి టైగర్ క్లా వ్యాయామం జరిగింది? భారతదేశం మరియు అమెరికా. ఆర్థిక మంత్రిత్వ శాఖ డిజిటల్ చెల్లింపుల అవార్డుతో ఏ సంస్థను సత్కరించింది? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రకారం ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా ఏ దేశం ఉద్భవించింది? ఐస్లాండ్. ఇక భారతదేశం 144వ స్థానంలో ఉంది. 2025 నాటికి ప్రపంచంలో అత్యధికంగా ఉక్కు ఎగుమతి చేసే దేశం ఏది? చైనా. 2వ స్థానంలో జపాన్, 3వ స్థానంలో దక్షిణ కొరియా.
13వ ఐసీసీ మహిళల ఓడిఐ ప్రపంచ కప్ 2025 ఎక్కడ జరుగుతుంది? భారతదేశం మరియు శ్రీలంక. భారత రిజిస్ట్రార్ జనరల్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. 34 సంవత్సరాల తర్వాత జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే అగ్రశ్రేణి రుణదాత దేశంగా ఏ దేశం అవతరించింది? జర్మనీ. కర్మాగారాల్లో మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయడానికి అనుమతించే బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆంధ్రప్రదేశ్. శ్రీలంకలో పోసన్ పోయా పండుగ దేనిని గుర్తు చేస్తుంది? బౌద్ధ మతం రాక. భారత ప్రభుత్వం ఏ రంగంలో భగవాన్ బిర్సా ముండా అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? వైద్యం. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులవుతున్నారు? కంగనా రనౌత్. ఇటీవల వార్తల్లో కనిపించిన హార్ముజ్ జలసంధి ఏ రెండు నీటి వనరులను కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్. ఇటీవల వార్తల్లో కనిపించిన మేనార్ మరియు కిచెన్ చిత్తడి నేలలు అనగా రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? రాజస్థాన్. దీనితో దేశంలో అటువంటి ప్రదేశాల సంఖ్య 91కి చేరింది. కాన్క్వెస్ట్ 2025 అనే బహుళజాతి సైనిక విన్యాసాలను ఏ దేశం నిర్వహించింది? మంగోలియా. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఏ దేశంలో ఉంది? భారతదేశం, చీనాబ్ నదిపై. ది ఎమర్జెన్సీ డైరీస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? నరేంద్ర మోదీ. అంబుబాచి పండుగను ఏటా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అస్సాం. 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను తొలిసారిగా గెలుచుకున్న దేశం ఏది? దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా మీద. ప్రధానమంత్రి మోదీ ఏ దేశ ప్రథమ మహిళకు ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన క్లచ్ పర్సును బహుమతిగా ఇచ్చారు? సైప్రస్. ఇటీవల నాటో సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? నెదర్లాండ్స్. జూన్ 2025 నాటికి ఆయుష్మాన్ భారత్ మిషన్ కింద స్కాన్ అండ్ షేర్ సౌకర్యం కోసం భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రగామిగా అవతరించింది? బీహార్. 51వ G7 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? కననాస్కిస్, కెనడా దేశంలో. బ్రిక్స్లో 10వ అధికారిక భాగస్వామిగా ఏ దేశం చేరింది? వియత్నాం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యొక్క 80వ సెషన్కు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? అన్నలెన్నా బేర్బాక్, జర్మనీ దేశస్థుడు. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలో పనితీరు తక్కువగా ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాల ఆధారంగా బ్రింగ్స్ టు అవర్ హోప్స్ వాల్యూమ్ 2 అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? రాజ్నాథ్ సింగ్. ఇటీవల చర్చించబడిన మలే మహదేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. భారతదేశం ఏ దేశానికి అరుదైన భూమి మూలకాల ఎగుమతిని నిషేధించింది? జపాన్. ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనగా ETLDHCMను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. ప్రాజెక్టు విష్ణు కింద. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ట్రోఫీ
కొత్త పేరు ఏమిటి? అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. 2025 ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్కు ప్రపంచ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగీస్ దేశస్థుడు. ఇంటర్పోల్ నుండి మొదటి సిల్వర్ నోటీసు అందుకున్న దేశం ఏది? భారతదేశం. మే 2025లో ఏ కంపెనీ 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలను విక్రయించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది? ఎల్ఐసి. యూపీఎస్సీలో అగ్రశ్రేణి అభ్యర్థులను ధృవీకరించబడిన యజమానులతో అనుసంధానించడానికి యూపీఎస్సీ ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ప్రతిభా సేతు. భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం ఇటీవల ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? కేరళ. నాటో ఏ దేశంలో బాల్టాప్స్ 25 సైనిక వ్యాయామం ప్రారంభించింది? లాత్వియా. ఇటీవల ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనే ఆత్మకథను ఎవరు రాశారు? శిఖర్ ధావన్. భారతదేశంలో అతిపెద్ద గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్ ఎక్కడ ప్రారంభించబడింది? మనేసర్, హర్యానా. భారతదేశంలో పట్టణ ఎన్నికలకు ఈ ఓటింగ్ విధానాన్ని స్వీకరించిన మొదటి రాష్ట్రం ఏది? బీహార్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 71వ. హైదరాబాద్లో జరిగిన 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో హ్యుమానిటేరియన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? సోను సూద్. ఏ వార్తాపత్రికను ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్స్ సౌత్ ఏషియా 2025గా ఎంపిక చేసింది? ది హిందూ. హైబ్రిడ్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ మానవరహిత వైమానిక వాహనం అయిన రుద్రాస్త్రను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. పట్టణ భూ సర్వే కోసం నక్షా కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వ శాఖ ప్రారంభించింది? భూ వనరుల శాఖ. ఇటీవల డేటా ప్రకారం 2025లో భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం ఏది? సిక్కిం. భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా సవరించిన భారత నెట్ ప్రోగ్రామును రాష్ట్ర నేతృత్వంలోని నమూనా కింద అమలు చేసింది? గుజరాత్. కతరగమ ఎసల పండుగను ఏ దేశంలో జరుపుకుంటారు? శ్రీలంక. అంతర్జాతీయ ఇంధన సంస్థ తాజా నివేదిక ప్రకారం ఏ దేశం 3వ అత్యంత వేగవంతమైన విద్యుత్ ఉత్పత్తి దేశంగా అవతరించింది? భారతదేశం. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో యుఎస్ఏ. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఐస్లాండ్. 2వ స్థానంలో ఫిన్లాండ్. ఇక భారతదేశం 131వ స్థానంలో ఉంది. వ్యాధి రహిత మొక్కల పెంపక సామగ్రిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. 2025లో ప్రపంచంలోనే టాప్ 10 స్టార్టప్ నగరాల జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్ఏ. 2వ స్థానంలో న్యూయార్క్. 3వ స్థానంలో లండన్. భారతదేశంలోని బెంగళూరు టాప్ 10 స్థానంలో సంపాదించింది. 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ భారతీయ సంస్థ అత్యున్నత స్థానంలో ఉంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ. దేశంలో మొట్టమొదటి డిజిటల్ హైవే ఎక్కడ ఉంది?
ఢిల్లీ టు గురుగ్రామ్ ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై 2025-35 కాలాన్ని జల విద్యుత్ దశాబ్దంగా ప్రకటించిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2025లో అత్యంత నివాసయోగ్యమైన నగరం ఏది? కోపెన్హాగన్, డెన్మార్క్. విద్యా సామగ్రి పంపిణీ కోసం తపాలా శాఖ ప్రారంభించిన కొత్త పోస్టల్ సర్వీస్ పేరు ఏమిటి? జ్ఞాన్ పోస్ట్. ఐఎన్ఎస్ అర్నాల ఏ రకమైన నౌక? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. జూన్ 2025లో హోంమంత్రిత్వ శాఖ ఏ సీనియర్ జర్నలిస్టుకు పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది? రామ్ బహదూర్ రాయ్. భారత రాష్ట్రపతికి 80 క్యాంపుగా నియమితులైన మొదటి మహిళా అధికారి ఎవరు? యశస్వి సోలంకి. ఇటీవల ఏ నగరం అధికారికంగా భారత చిరుత రాజధానిగా మారింది? బెంగళూరు. ఆదేశ్ అగర్వాల్ రాసిన పుస్తకం పేరు ఏమిటి? మోదీ నీతి శాస్త్రం, ది వరల్డ్స్ హిస్ ఆయిస్టర్. ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ పుస్తక రచయిత ఎవరు? ఆడ్రిట్స్కే, అమెరికన్. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు వేదికైన నగరం ఏది? న్యూఢిల్లీ. భాషిణి అనేది ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్సుతో నడిచే భాషా అనువాద వేదిక? ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఎక్సర్సైజ్ శక్తి 2025 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? ఫ్రాన్స్. ఏ దేశంలో హెచ్ఐవి రోగుల్లో 500% పెరుగుదల నమోదైంది? దీని వలన జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి విధించబడింది? ఫిలిప్పీన్స్. ఇటీవల టాటా మరియు ఎయిర్ బస్సు ఏ రాష్ట్రంలో మొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ఏర్పాటును ప్రకటించాయి? కర్ణాటక. ఐస్ బ్రేకర్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. నార్వే చెస్ క్లాసిక్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? డి గుకేష్. ఉత్తర అరేబియా సముద్రంలో యునైటెడ్ కింగ్డమ్ ఏ నావికా దళంతో పాసెక్స్ వ్యాయామాన్ని నిర్వహించింది? భారతదేశం. ఐపీఎల్ 2025 అనగా 18వ ఎడిషన్ గెలిచిన జట్టు ఏది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డెటాల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? మహేంద్ర సింగ్ ధోని. సముద్రంలో ఆపదలో ఉన్న వ్యక్తులను లేదా ఓడలను త్వరగా శోధించి రక్షించడానికి మద్దతివ్వడానికి శరత్ సాధనాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్, ఇన్కాయస్. 2025 ఐపీఎల్ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి లభించింది? సాయి సుదర్శన్. ఐపీఎల్ 2025 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కృణాల్ పాండ్యా. ఆర్బీఐ నుండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్బిఎఫ్సి లైసెన్సు పొందిన తొలి ప్రధాన భారతీయ ఈ కామర్స్ కంపెనీ ఏది? ఫ్లిప్కార్ట్.